శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కోసం నిన్న రాత్రి 2 గంటల వరకు మధ్యాహ్నం 1 గంట నుంచి కూడా రాత్రి 2 అయినా కూడా ఇద్దరు కూతుర్లు కూడా తండ్రి కోసం ఫోన్ కాల్ చేస్తూ నాన్నగారు మీకు కలవాలి అని ఎదురు చూశారు. అయినప్పటికీ ఆయన గేట్లు తెరవని పరిస్థితి ఎదుర్కొన్నారు. అయితే తండ్రి కోసం అంత తప్పిస్తున్నప్పుడు కూడా తండ్రి అంటే వారికి అంత ప్రేమ ఉండి వారికి కూడా తండ్రికి కూడా వీరంతే ప్రేమ ఉందని చెప్పుకుంటున్న వ్యక్తులకి ఆయన అసలు ఎందుకు అసలు నిరాకరించారనేది కూడా అడిగి తెలుసుకుందాం. వారి పెద్దమ్మాయి హైందవి గారు ఉన్నారు, ఆవిడకన్నీ తెలుసుకుందాం. చెప్పండి మేడం, అసలు ఏం జరిగింది? డాడీ అంటే మీకు ప్రాణం, ఆయనకు కూడా మీరంటే చాలా ఇష్టం అని కూడా అందరూ చెప్తుంటారు. అలాంటిది ఎందుకు అసలు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు నాన్నగారు? ఫస్ట్ అయితే యాక్చువల్గా ఈ విషయం తెలిసాక మేము అడిగాము డాడీకి. అప్పటి నుంచి ఈమెతో ఇల్లీగల్గా ఉండే రిలేషన్ కోసం మాకు తెలిసాక మేము క్వశ్చన్ చేసాము. అప్పటి నుంచి ఆయన అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశారు. మెసేజెస్ రిప్లై ఇవ్వకుండా, కాంటాక్ట్లో ఉండకుండా ఉండేవాళ్ళు. అప్పటి నుంచి అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశారు. బయట చిన్న విషయం అయితే మీకు నాన్నగారి తాలూకు అనుచరులు ఏమంటున్నారంటే పిల్లలు ఆయన్ని నిర్లక్ష్యం చేశారు, ఆయన్ని ఎదిరించడం, ఆయనకి పరుష పదజాలాలతో ఏమైనా అన్నారు, అందుకే ఆయన ఎక్కువగానో వాళ్ళని అవాయిడ్ చేస్తున్నారని కూడా మీకు మీ ఇంటి దగ్గర నుంచి వెళ్ళిన ఆయన వర్గీయులే బయట అయితే ప్రచారం చేస్తున్నారు. అదే మీరు గతంలో ఎప్పుడో నాన్నగారిని మీరు ఇలా ఉన్నారు అని చెప్పి ఆయన ఇబ్బంది పెట్టారు అని చెప్పి కూడా వారు అయితే చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఇలా ఉన్నారు అంటే ఖచ్చితంగా ఎవరు ఊరుకోరు కదా. ఏ ఇంట్లో అయినా ఇలాంటివి జరిగితే ఎవరు ఊరుకుంటారు? ఎవరు ఊరుకోరు. ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. మేము అదే విధంగా క్వశ్చన్ చేస్తాం. క్వశ్చన్ చేస్తే ఆయన ఇలా అవాయిడ్ చేయడం, మీకు నన్ను నాన్న అని పిలిచే అర్హత లేదనడం, మీకు నాకు ఎలాంటి సంబంధాలు లేవు అనడం, అలాంటి మాటలన్నీ అన్నారు. ఆ తర్వాత మేము ఎన్ని మెసేజెస్ చేసినా రిప్లై ఇచ్చేవారు కాదు, ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేవాళ్ళు కాదు. ఆ తర్వాత ఒకసారి పలాస వెళ్ళాము. పలాస వెళ్ళిన తర్వాత వాళ్ళ థర్డ్ బ్రదరు, వాళ్ళ మదరు, ఇంకొక అతడు కూడా ఉంటాడు, హేమ సుందర్ అని చెప్పి వాళ్ళ డ్రైవరు ఏమో. అయితే అతడు కూడా ఉంటాడు. ఆ డ్రైవర్ ఏమో ఇలాగా, నేను ఇందాక వరకు ఏ వీడియోలో మెన్షన్ చేయలేదు, వాళ్ళ డ్రైవరే వీడియో పట్టుకున్నాడు. ఇతడు పట్టుకోమని చెప్పాడు, పక్కన ఆయన పట్టుకున్నాడు. మేము ఇంకా రాకముందు నుంచి మా కారు అక్కడ ఉంటే వీళ్ళు ఇల్లు ఇక్కడ, మేము ఇంకా దగ్గర ఇక్కడ మేము కారు ఇల్లు ఇక్కడ. అప్పుడే వాళ్ళు వీడియో పట్టుకొని రెడీగా ఉన్నారనమాట. అంటే వాళ్ళ ముందు గొడవ పెట్టాలని ఫిక్స్ అయ్యారు. అంటే మీరు ఆడపిల్లలు కదా, ఆయన కుటుంబ సభ్యులు కదా, అలాంటిదప్పుడు కూడా మీ పైన గొడవ పెట్టడానికి ప్రయత్నించారా? గొడవ పెట్టడానికి ప్రయత్నించారు. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి మేము కలిసి ఉండడం ఇష్టం లేదు. వాళ్ళ బ్రదర్స్ కానీ వాళ్ళ మదర్కి కానీ వాళ్ళందరూ ఒక్కటే. వాళ్ళు కూడా ఏం కరెక్ట్ కాదు. వాళ్ళు ఎప్పుడు విడగొట్టాలనో చూస్తారు వాళ్ళు కూడా. ఇప్పటికి వాళ్ళకి సక్సెస్ అయింది. ప్లాన్లు వేస్తే ఇప్పటికి వాళ్ళకి సక్సెస్ అయింది. సో అన్నీ కలిసి వచ్చాయి. ఆమెతో రిలేషను ప్లస్ ఇంట్లో ఇష్యూస్ అన్నీ వాళ్ళు కూడా ఛాన్స్ తీసుకొని ఇక్కడ నుంచి మా డాడీని తీసుకెళ్ళిపోయి అక్కడ ఉంచుకొని, మేము కలుస్తామంటే మీకు ఏ రైట్ లేదు, మీరు వెళ్ళండి అని అన్నారు. అంటే మాకు రైట్ లేకపోవడం ఏంటి? మేము మా డాడీని కలవడానికి వచ్చాము, ఎందుకు మాకు రైట్ ఉండదు? మీరు మీ పిల్లలకైతే మీరు ఇలాగే రోడ్డు మీద నిల్చోబెట్టి ఇలాగే రైట్ లేదు వెళ్ళిపోండి అంటారా? లేదు కదా. అంటే అప్పుడు ఏంటి అంటే ఎక్కడ బయట జనాలు అందరు చూసారేమో అని చెప్పి వచ్చండి లోపలికి మాట్లాడేస్తాం అని చెప్పి సెల్లార్లోనే ఉంచి, సెల్లార్లో ఒక రూమ్ ఉంటుంది, అందులో డాడీ ఉన్నారని నీకెలా తెలుసామంటే రూమ్ బయట గన్మ్యాన్ ఉన్నాడు. డాడీ లేకపోతే గన్మ్యాన్ ఉంటాడు కదా, మరి ఆ రూమ్ బయట ఎందుకు వెయిట్ చేస్తాడు? లోపల లైట్స్ అవన్నీ ఆన్ చేసి ఉన్నాయి, ఫ్యాన్ కూడా తిరుగుతుంది, చిన్నగా కిటికీ నుంచి వస్తే కనిపిస్తుంది. సో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకన్నా మరి మేము పిల్లలమే కదా, వీళ్ళని రెచ్చగొడితే ఏదో ఒకటి అంటారు కదా, అంటే అది వీడియో తీసుకొని మేము బయటికి ఇలా చూపించవచ్చా నా మీద. వాళ్ళు రెచ్చగొట్టారు. వాళ్ళు అనుకోవడం మాటలన్నీ అన్నారు మమ్మల్ని. అండ్ మమ్మీ రాలేదు ఆ రోజు, నేను చెల్లెల్లో అన్నారు. మేము ఆ మాటలకి రియాక్ట్ అయ్యాం. మాకు అంత తెలివితేటలు లేవు, మాకు వాళ్ళంటే క్రిమినల్ బ్రెయిన్ కూడా లేదు. మేమేంటి అంటే వాళ్ళు అన్నారు, న్యాచురల్గా మేము రియాక్ట్ అయ్యాం. ఆ వీడియోని వాళ్ళు తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి రచ్చ చేశారు, స్టోన్స్ తో కూడా అక్కడ ఇది ఇసిరారు అని చెప్పి వాళ్ళు వీడియో తీశారు కదా. వీడియో తీసినప్పుడు మరి ఆ వీడియోలో మేము స్టోన్ తో కొడితే ఉండాలి కదా, అటాక్ చేసినప్పుడు ఉండాలి కదా. పోనీ ఇవన్నీ చేసినప్పుడు గన్మ్యాన్ ఊరుకుంటాడా? అక్కడ గన్మ్యాన్ ఉండాలి కదా, ఉంటాడు కదా. ఉన్నప్పుడు ఎందుకు ఊరుకుంటాడు? ఇదొక ఇష్యూ. అప్పుడు ఒకసారి కళ్ళడానికి వెళ్ళాం, మేము మాట్లాడితే వాళ్ళు యాంటీ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోసారి ఏంటి అంటే
మా మామయ్య గారు ఒంట్లో బాగాలేనప్పుడు వైజాగ్ వచ్చారు. అప్పుడు అదే ఏంటంటే మీ మామయ్య గారు కూడా ఆయన మ, చనిపోయినప్పుడు కూడాను మీ నాన్నగారు కనీసం చూడడానికి కూడా రాలేదని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. రాలేదు. యాక్చువల్లీ ముందు బాగాలేదని చెప్పాము. అయితే అప్పుడు చాలా మెసేజెస్ తర్వాత వచ్చారు. అది ఎలా వచ్చారంటే ఆమె తాలూకు మనుషులు కొంతమంది పెట్టింది, వాళ్ళతో కలిపి వచ్చారు ఆయన. అయితే నేను అన్నాను, నేను మా డాడీతో మాట్లాడాలి, మీరు బయట వెయిట్ చేయండి అని. నేను 4 టైమ్స్ చెప్పాను, వాళ్ళు కదలలేదు. ఆ ప్లేస్లో ఎవరైనా ఉంటే వెళ్ళిపోతారు, వాళ్ళు మాత్రం వెళ్ళలేరు. వెళ్ళకుండా అక్కడే కూర్చున్నారు. కూర్చొని ఆ, నేను అలా అన్నప్పటికి మా డాడీ ఏం చేశారంటే ఇంకా లెగిసిపోయి ఏదేదో అన్నారు అనేసి నేను ఇలా పట్టుకుని ఏడ్చినా కూడా నన్ను తోసేసి వెళ్ళిపోయారు ఇంకా అక్కడి నుంచి. అది సెకండ్. అయితే మేడం మరి మీరు చివరికి ఏం కోరుకుంటున్నారు అనుకున్నారు? నాన్నగారితో మీరు అందరూ కలిసి ఉండాలి. అంటే ఏంటి అంటే అందరు అంటున్నారు ఎప్పుడు లేనిది ఇప్పుడే సడన్గా ఎందుకంటే ఎవరికి తెలియదు మేము ఎంత ట్రై చేసాము, మేము ఇప్పుడే వచ్చాము, ఇప్పుడే కాదు. మేము బయట పడకూడదు, మేమేమి ఒక ఎనిమీ మీద ఒక శత్రువు మీద మేమేమి టార్గెట్ చేసి మేము ఇది చేయట్లేదు. మేము మా డాడీ మీద చేస్తున్నాం. దానికి వాళ్ళలాగా యాంటీ చేసి వాళ్ళలాగా అబద్ధాలు చెప్పి వాళ్ళలాగా ఇది మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. మేము బయట పడకుండా మేము మా డాడీతో ఇంట్లోనే డీల్ చేసుకుందాం అనుకున్నాం. కానీ అలా డీల్ చేస్తున్న కొద్దీ అది ఇంకా ఎక్కువ అవుతుంది కానీ అది ఎక్కడ స్టాప్ అవ్వట్లేదు. అందుకే నిన్న మేము ఆ ఇంటికి వెళ్ళి ఎలాగైనా మా డాడీని కలిసి మాట్లాడదాం అనుకున్నాం. కానీ వాళ్ళు వెళ్ళొచ్చారు. మేడం అంటే ఇప్పుడు ఇంత అయినప్పుడు కూడా ఆయన మిమ్మల్ని పట్టించుకోవటం లేదు కదా, ఇంకా మీరు ఏమైనా న్యాయ పోరాటం చేయాలనుకుంటున్నారా? నాన్నగారి కోసం న్యాయ పోరాటం చేయాలని, ఎందుకంటే ఇప్పుడే మీ మదర్తో మాట్లాడినప్పుడు ప్రైమ్ ఏం చెప్పారు, మా పిల్లల భవిష్యత్తు కోసమే ఆయనకి మేము ఈ యొక్క ఆ, మొరపెట్టుకుంటున్నాం. ఆయన ఇటువంటి వ్యక్తి అని తెలిస్తే మా పిల్లలకి రేపు భవిష్యత్తులో చిన్నపాప మ్యారేజ్కి ఉంది, ఆ మ్యారేజ్ కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఉన్నాయని కూడా అమ్మ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ మీరైతే ఇంటికి పెద్ద కూతురు, అంటే ఒక కొడుకులాగే భావించుకుని మీ తల్లి మిమ్మల్ని పెంచుకుంటున్నారు అంటున్నారు. అయితే మీరు ఎలా భావిస్తున్నారు? అంటే మేమైతే ఇలాగే కాంటాక్ట్ అవ్వడానికే ట్రై చేస్తాం మా డాడీని. మరి ఆయన మైండ్లో ఏమనుకుంటున్నారో, ఆయన అసలు టెక్కల్లో ఉండాలనుకుంటున్నారు. పలాస వెళ్ళిపోయారండి, మరి నాకు తెలియదు, ఇప్పుడు లేరు అంటున్నారు, నాకు తెలీదు. మరి ఆయన ఎలా చేస్తారో దాన్ని బట్టే మనం కూడా ముందుకెళ్ళే ప్లాన్ ఉంటుంది. ఇప్పటి వరకు అయితే నేనేం అనుకోలేదు. మా డాడీ డోర్ ఓపెన్ చేస్తే లోపలికి వెళ్దాం అనుకున్నాం, కానీ నిన్న క్లోజ్ చేశారు. ఈరోజు అయితే ఇంటి దగ్గర లేరంట మరి. సో అయితే పూర్తిగా అయితే నాన్నగారితో అయితే నాన్నగారు ఓకే చేస్తే మీరు తప్పకుండా నాన్నగారితోనే మీరు అందరూ కలిసి ఉండాలని కూడా భావిస్తున్నారు. అలా కాదు, ఆవిడ అయితే ఆయనతో ఉంటే మీరు ఉండరు అని మీ యొక్క కోణంలో మీరు చెప్తున్నారు, అంతేనా? ఎవరు ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క థర్డ్ పర్సన్ అయితే ఎంటర్ అయ్యారో ఆవిడ ఆవిడ ఆ ఇంట్లో ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే టెక్కల్లో అందరికీ తెలిసిందే ఆవిడ ఒక క్యారెక్టర్ లెస్ ఫెలో. ఆవిడకి చాలా మందితో ఇలాంటి కాంటాక్ట్స్ ఉన్నాయి. ఇలాంటి ఫ్యామిలీస్ని ట్రాప్ చేసి ఆమె మనీ ఇచ్చేసుకోవడమే ఆమె పని. సో ఇందులో మా డాడీ మిస్టేక్ లేదు అని నేను చెప్పను. మా డాడీ ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఆమె అలా ఎవరైనా ఛాన్స్ తీసుకుంటారు. ఇప్పుడు ఎవరైనా మన దగ్గరికి వచ్చారు అనుకోండి, నేను స్ట్రిక్ట్గా ఉన్నాను అనుకోండి, అయితే హరి గారు మీరు ఒక డాక్టర్, కొన్నాళ్ళుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. నాన్నగారు ఇంత రాజకీయ జీవితంలో ఎంతో మందికి వేలెత్తి చూపించారు, అవి తప్పులు చేయకండి ఇటువంటివి అని చెప్పి. సాక్షాత్ ఎప్పటి డిప్యూటీ సీఎం కూడా నువ్వు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నావు, స్త్రీలను ఇబ్బంది పెట్టావని ఆయన పాయింట్ అవుట్ చేసినంతటి వ్యక్తి ఒక స్త్రీమూర్తిగా మీరు ఇటువంటి పని చేయడాన్ని మీరు ఎలా ఖండిస్తారు? డెఫినెట్లీ అది రాంగే. ఇప్పుడు ఆయన అనేటప్పుడు ఫస్ట్ ఆయన కరెక్ట్గా ఉండాలి. ఆయన కరెక్ట్గా లేకుండా బయట వాళ్ళని అనే రైట్ మనకి లేదు. ఇప్పుడు ఆయన కరెక్ట్గా ఉన్నారనుకోండి, ఎన్నైనా ఇవ్వచ్చు, ఎందుకంటే మనం కరెక్ట్గా ఉన్నాం కాబట్టి. సో ఏంటంటే ఆయన చేసింది రాంగ్, మా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతే మా మమ్మీ డాడీ కలిసి ఉంటారా, లేకపోతే మా మమ్మీ డాడీ ఆయన వేరే అక్కడే ఉంటూ మా మమ్మీ ఇక్కడ ఉంటారా అనేది ఎలా డిసైడ్ అవుతుందో తర్వాత డిసైడ్ అవుతుంది. కానీ మేము మాత్రం మా మమ్మీతో ఎలా ఉంటున్నాం, మా డాడీతో అలాగే ఉందాం అనుకుంటున్నాం. మా మమ్మీ సపోర్ట్, మా మమ్మీ కేర్ ఎలా ఉంటుందో మాకు మా డాడీ సపోర్ట్ కేర్ కూడా అలాగే కావాలి. ఇదే ఆయన శ్రీనివాస్ గారు అయితే పలు ఛానల్లో యూట్యూబుల్లో కూడా ఆయన ఇంటర్వ్యూల్లో ప్రతిసారి కూడా ప్రజల కోసమే నా జీవితం అంకితం, ప్రజలకు నేను చాలా సేవలు చేస్తాను, ప్రజల కోసం నేను ఏదైనా చేస్తాను, నా ప్రాణాలైనా నేను ప్రజల కోసం ఇస్తానంటారు. అలాంటిది కుటుంబానికే విడిచిపెట్టారు ఆయన్ని, మీరు ఎలా ప్రశ్నిస్తారు? అది నాకు అర్థం కావట్లేదు. మా డాడీ అయితే ఎప్పుడు మాతో లేరు. ఆయన చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు, మాతో చాలా బాగుండేవాళ్ళు. యాక్చువల్లీ చాలా ఫ్రెండ్లీగా, చాలా ఏ టైం నైట్ అయినా ఏ టైంకి లేట్గా వచ్చినా మాతో మాట్లాడి మాతో టైం స్పెండ్ చేసుకున్నాకే ఆయన పడుకునేవాళ్ళు. అంత
ఫస్ట్ మాకు కూడా షాకింగ్ అదే ఉంది. అంత ఇదిగా ఉన్న ఆయన సడన్గా ఇలాగ అయిపోయారా అని చెప్పి మాకు అదే అనిపిస్తుంది. కానీ ఇదంతా జరిగిందైతే ఆ లేడీ వచ్చిన తర్వాతే. ఆమె మరి బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుంది ఆయన ఏదో. అది మనం హైందవి గారి వద్ద విన్నాం కదా. పూర్తి స్థాయిలో దువ్వాడ శ్రీనివాసరావు గారు ఎవరైతే ఈ థర్డ్ పర్సన్ ఉన్నారో ఆవిడ తాలూకా ప్రలోభాలక లేక బ్లాక్మెయిల్కి లొంగిపోయారా అని కూడా మా కన్న తండ్రి మాతో మాట్లాడడానికి కూడా నిరాకరిస్తున్నారు. అసలు పూర్తిగా కూడా ఆయన ఎంతోమందిని ప్రశ్నించి విమర్శించే వ్యక్తి. ఇటువంటి వాటికి పాల్పడడం చాలా దారుణమని కూడా కన్న కూతురే అంటున్నారు. ఇప్పటికైనా దువ్వాడ శ్రీనివాసరావు మనసు కరిగి కుటుంబంతో కలిసి రావాలని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో ప్రైమ్ న్యూస్ శ్రీకాకుళం గిరీష్.